ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనం బైబిల్లో ఉన్న కొన్ని కొండలు మరియు పర్వతముల గురించి తెలుసుకుందాం. మొదటిది అరారాతు పర్వతము. నోవాహు నిర్మించిన ఓడ జలప్రలయము తర్వాత టర్కీలో గల ఈ అరారాతు పర్వతముపై నిలిచింది. ఆదికాండము 8వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే మనకి తెలుస్తుంది. రెండవది అరేయోపగు కొండ. యెదస్సు పట్టణంలో గల ఈ కొండపై అపోస్తలుడైన పౌలు గారు సువార్త బోధించారు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 18వ వచనం నుంచి 33వ వచనం. మూడవది ఎబాలు కొండ. సమరయ ప్రాంతంలో గల ఈ కొండపై నుండి ఇశ్రాయేలీయులు గూర్చి అవిధేయులైన వారిని గూర్చి శాపవచనములు ప్రకటించబడెను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 29వ వచనం, 27వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. నాలుగవది ఒలీవ చెట్ల కొండ. యెరూషలేమునకు తూర్పు వైపున ఉంటుంది. దావీదు అబ్షలోము నుండి పారిపోయి ఈ కొండకు చేరును. 2వ సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనం ఉంటుంది. అదేవిధంగా ఈ కొండ యొద్ద ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణ విషయమై ఏడ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో ఉంటుంది. అలాగే ప్రభువైన యేసు చివరిగా ప్రసంగించినది ఈ కొండ యొద్దనే. మత్తయి వార్త 24వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. ఐదవది కార్మెల్ పర్వతము. మౌంట్ కార్మెల్ అని కూడా పిలుస్తారు. గలిలియా సముద్రమునకు పశ్చిమ దిక్కున గల ఈ పర్వతముపై ఏలియా గారు బయలు దేవతా ప్రవక్తలతో సవాలు చేసి నిలిచినది ఈ పర్వతంపైనే. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనంలో చూసుకోవచ్చు. ఆరవది గిలాదు కొండ. గలిలియా సముద్రమునకు ఆగ్నేయమున గల ఈ కొండపై యాకోబు మరియు లాబానులు తమ నిబంధన చేసుకునిరు. ఆదికాండము 31వ అధ్యాయం 20వ వచనం నుంచి 49వ వచనం వరకు ఉంటుంది. ఏడవది గిల్బోవా పర్వతము. ఈ పర్వతము వద్ద ఫిలిప్పీయుల చేతిలో సౌలు అపజయముందెను మరియు అతని కుమారులైన యోనాతాను, అబినాదాబు, మెల్కీషువలు ఇక్కడే చంపబడిరి. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఉంటుంది. ఎనిమిదవది గెరిజము కొండ లేదా పర్వతం అని కూడా అంటారు. ఏబాలు కొండకు ఎదురుగా గల ఈ కొండపై నుండి ఇశ్రాయేలీయులను గూర్చి విధేయులైన వారిని గూర్చి దీవెన వచనములు ప్రకటించబడెను. మరియు కొంతకాలము తర్వాత ఈ పర్వతముపై సమరయులు తమ దేవాలయమును నిర్మించిరి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 29వ వచనం మరియు యోహాను గ్రంథం 4వ అధ్యాయం 20-21 వచనములు. చివరిగా 9వది గొల్గోతా కొండ. దీనినే కపాల స్థలము అని అర్థమిచ్చును. ఈ కొండపైనే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మన పాప పరిహారార్థమై ఈ కొండపైనే సిలువ వేయబడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనం. మీరు ఈ చిత్రపటంలో చూసినట్టయితే అప్పటిలో గోల్కొతా కొండ చిత్రపటాలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కొరకు మా జీసస్ లవ్స్ 25 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ.